హై గాయ్స్, బిగ్ బాస్ అయితే అయిపోవడానికి వచ్చింది. సో నాకైతే ఒక క్వశ్చన్ ఉండిపోయింది అనమాట. మీకు కూడా ఉందో లేదో కామెంట్ చేయండి. తెలుగు బిగ్ బాస్ లో ఓటీటీ తర్వాత ఆ ఓటీటీ వదిలేసి ఒక్క లేడీ విన్నర్ అయినా ఉన్నారా తెలుగు బిగ్ బాస్ మొత్తంలో? ఇప్పుడు సీజన్ 9 అయిపోవడానికి వచ్చింది. సిగ్గుచేటుగా లేదా నో అని చెప్పుకోవడానికి, లేరు అని చెప్పుకోవడానికి? రేపు ఎవరైనా అడుగుతారు మీ తెలుగులో ఎవరైనా లేడీ విన్నర్ అయ్యారా అనేసి. సిగ్గుచేటే బ్రో. నేను అదే, నా ఇంటెన్షన్ కూడా అదే. ఏంటంటే ఒక లేడీ విన్నర్ని చేద్దాం బ్రో. గేమ్ ఆడింది, సపోర్ట్. అసలు ఆ అమ్మాయి ఆడిన గేమ్ బిగ్ బాస్ 9లో ఏ సీజన్లోనూ అమ్మాయి ఆడి ఉండదు. అంత మంచిగా ఆడింది తనుజ. అమ్మాయిని గెలిపిద్దాం, తనుజాని గెలిపిద్దామని నా ఇంటెన్షన్, ఇంకా వేరేది ఏమీ లేదు. బ్రో నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియాస్లో చూస్తున్నాను కదా, ఎలాంటి 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 విధాలుగా ఓట్స్ తెచ్చుకుంటున్నారంటే, అబ్బా అద్దాన్ని గెలుపు అన్నారు బ్రో. ఈరోజు నువ్వు ఆ గెలుపు సాధించవచ్చు, బట్ రేపు నువ్వు బయటికి వెళ్ళాక దాన్ని గెలుపుగా నువ్వు ట్రీట్ చెయ్యవు. బయటకు వచ్చిన పర్సన్ కూడా గెలుపుగా దాన్ని ట్రీట్ చెయ్యడు బ్రో. అసలు ఎంత ఒక లేడీని ఎంత టార్గెట్ చేస్తున్నారంటే భయ్యా, అబ్బా. రేపు బిగ్ బాస్ సీజన్ నెక్స్ట్ సీజన్స్ లో అమ్మాయిలు రావంటే ఒక స్టెప్ వెనక్కి పెడతారు బ్రో. రారు. అంత టార్చర్, అంత నెగిటివిటీ. అసలు అమ్మాయిలకు హేటర్ గా నిలుస్తున్నారు బ్రో. పెద్ద పెద్ద రివ్యూవర్స్ నే ఆ అమ్మాయిని బ్యాట్ చేస్తున్నారు, తనుజాని. అరే నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే క్యాస్ట్లు తీసుకొస్తున్నారు, రిలీజియన్స్ లైక్ స్టేట్స్ గురించి తీసుకొస్తున్నారు బ్రో. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనమందరం ఒక్కటే. అర్థమవుతుందా? అలాంటివన్నీ వద్దు. మనము నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా, ట్రూత్ ని గెలిపించుకుందాం. ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టారో, ఎవరైతే 100% వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ఆడారో వాళ్ళని గెలిపించుకుందామనే చెప్తున్నా.